రాడిసన్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నేత గజ్జల వివేకానందను పోలీసులు అరెస్టు చేయగా, పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు నిర్భయ్, కేదార్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి శాంపిల్స్ ఆధారంగా వారు కొకైన్ తీసుకున్నట్లు తేలింది. తాజాగా ఈ కేసులో మరో సినీ నటి పేరు బయటకు వస్తోంది. ఆమె పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నటి? ఆమెకు ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఏంటి? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో 3 రోజులుగా డ్రగ్స్తో పార్టీ చేసుకుంటున్నారు వివేకానంద అండ్ ఫ్రెండ్స్. ఈ విషయంపై పక్కా సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా వివేకానందకు పలువురు సెలబ్రిటీలతో కూడా పరిచయాలున్నాయి. కాగా కేదార్ కూడా పలువురు సెలబ్రిటీలతో బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాడు. తాజాగా డ్రగ్స్ కేసులో ఓ నటి పేరు వినిపిస్తోంది. విశేషం ఏంటంటే 2022లో ఆ నటి పేరు, ఆమె సోదరి పేర్లు డ్రగ్స్ వ్యవహారంలో బయటకొచ్చాయి. ఆ నటి మరెవరో కాదు, లిషి గణేష్. ఈమె షార్ట్ ఫిలిమ్స్లోనూ పలు సినిమాలోనూ నటించింది. ఆమెతో పాటు శ్వేత అనే మరో నటి పేరును కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు పోలీసులు. వీరిరువురిని పిలిచి విచారిస్తామని చెప్పారు. కాగా వివేకానంద ఇచ్చిన పార్టీకి ఇద్దరు వెళ్ళినట్లు కూడా తేలిందని పోలీసులు తెలిపారు. కాగా 2022లో సంచలనం సృష్టించిన మింక్ పబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. తమకు డ్రగ్స్ అలవాటు లేదని, పబ్కు వెళ్ళిన మాట వాస్తవమే అని, అయితే అక్కడ డ్రగ్స్ ఉన్నాయన్న విషయం కూడా తమకు తెలియదని చెప్పారు. సరదాగా పబ్కు వెళ్ళి బజ్జీలు ఆర్డర్ చేసుకుని తిని వచ్చామని చెప్పింది. ఇక ఆ వీడియో ఆధారంగా ఇప్పుడు కూడా బజ్జీలు తినడానికి రాడిసన్కు వెళ్ళారా? ఓవైపు సినిమాలు చేస్తూనే ఎందుకు ఇలా డ్రగ్స్లో పట్టుబడుతున్నారు? ఇది రెండోసారి. ఇప్పుడేం చెబుతారు? అయినా డ్రగ్స్ కేసులో ఎందుకు మీ ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయని లిషి, కుషితను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కాగా పోలీసులు లిషి, శ్వేతను ఎంక్వైరీ చేస్తేనే పూర్తి విషయాలు తెలుస్తాయి.